సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. ఇప్పుడు మా తాతగారైన రెవరెండ్ కేజే విక్టర్ పాల్ గారు దేవుని వాక్యాన్ని ఆదియు నీవే అంతము నీవే. ఎంత చక్కగా ఉంటుంది. ఆదియు నీవే అంతము నీవే, జ్యోతియు నీవే నా శాంతియు నీవే, జ్యోతియు నీవే నా శాంతియు నీవే. ఎల్ల వేళలందు కష్టమందైనను కృతజ్ఞాస్తుతులు చెల్లింతున్, యేసువా నిన్ను నే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్, యేసువా నిన్ను నే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్. తల్లిదండ్రియు దాతవు నీవే, తల్లిదండ్రి అందరూ సభలు కొట్టాలి. దాతవు నీవే, కోటయు నీవే నా బాటయు, చప్పుడు గట్టి కొట్టాలి. కోటయు నీవే నా బాటయు నీవే, ఎల్ల వేళలందు కష్టమందైనను కృతజ్ఞాస్తుతులు చెల్లింతున్, యేసువా నిన్ను నే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్, యేసువా నిన్ను నే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్. వ్యాధిలో నీవే, వృద్ధిలో నీవే, అందరూ వ్యాధిలో నీవే గట్టిగా, వృద్ధిలో నీవే, బాధలో నీవే నా సాధకుడవు, బాధలో నీవే నా సాధకుడవు. ఎల్లవే అందరూ కష్టమం గట్టిగా స్తుతులు చెల్లింతున్, యేసువా నిన్ను నే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్, ఇవా నిన్ను నే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్. ఆధారం నీవే, ఆనందం నీవే, అందరూ ఆధారం నీవే, ఆనందం నీవే, మోక్షము నీవే, నిరీక్షణ నీవే, మోక్షము నీవే, నిరీక్షణ నీవే. ఎల్ల వేళల అందరూ కష్టమందైనను కృతజ్ఞాస్తుతులు చెల్లింతున్, యేసువా నిన్ను నే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్, యేసువా నిన్ను నే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్. ఈరోజు ఈ సంవత్సరానికి ఆఖరి విశ్రాంతి దినము. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, దినములు త్వరగా గతించిపోతూ ఉన్నాయి. దినములే కాదు, వినండి అమ్మ, దినములే కాదు, సంవత్సరములు గతించిపోతూ ఉన్నాయి. దినములే కాదు, సంవత్సరాలు గతించిపోతున్నాయి. భక్తుడు మాట్లాడుతుంటాడు, సంవత్సరములు గతించుచుండగా ప్రభువా నీ కార్యములను నూతనపరచుము. ప్రైజ్ ది లార్డ్. సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యములు నూతనపరచుము. సంవత్సరములు జరుగుతూ ఉండగా, సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. ఐగుప్తులో కరువు వచ్చింది. ఆ కరువులో ఆహారం దొరక్క అక్కడ దాచినటువంటి ధాన్యం కొరకై యోసేపు యొక్క అన్నదమ్ములు వాళ్ళ తండ్రిని, ఆ యోసేపు యొక్క తమ్ముడిని బెన్యామీన్ని, వాళ్ళందరిని తీసుకొస్తే 70 మంది వచ్చారు ఐగుప్తులోకి. కనాను దేశంలో నుంచి ఐగుప్తులోనికి 70 మంది వచ్చారు.
ఆ 70 మంది కొన్ని లక్షల మంది అయిపోయారు. ఎంతమంది అయిపోయారంటే ఐగుప్తులో ఉన్న ప్రజల కంటే వీళ్ళ బలం ఎక్కువైపోయింది. ఎంతమంది అయిపోయారంటే ఐగుప్తులో ఉన్న ప్రజల కంటే వీళ్ళ బలం ఎక్కువైపోయింది. ఇశ్రాయేలీల బలం, హెబ్రీలు. ఒక రోజున వారిని వెట్టి చాకిరీ చేయించాడు అక్కడున్న రాజు ఫరో. టూకీగా 2 నిమిషాల్లో దాని చరిత్ర వెళ్తానమాట. నేను అర్థం కాదు, కనెక్షన్ కావాలని కథకి. అక్కడ ఉన్నటువంటి వారితో వెట్టి చాకిరీ చేయించినటువంటి ఆ ఫరో వారి యొక్క మూలుగులు దేవుడు విన్నాడు. దేవుడు విని, ప్రియులరా, ఇశ్రాయేలీలు పెట్టినటువంటి ఆ మొర దేవుడు ఆలకించాడు. మొట్టమొదటిగా ఏం జరిగిందంటే చూడండి, 33వ అధ్యాయము నిర్గమకాండము 3వ వచనంలోనికి వెళదాం. నిర్గమకాండము కాదు, సంఖ్యాకాండము 33వ అధ్యాయము. సంఖ్యాకాండము, నేను నిర్గమకాండం చెప్పానా? క్షమించాలి, సంఖ్యాకాండమే. సంఖ్యాకాండము 33వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు. మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలీలు చేసిన ప్రయాణములు ఇవి. మోషే యెహోవా సెలవు ప్రకారం వారి ప్రయాణం బట్టి వారి సంచార క్రమములను రాస్తును. వారి సంచార క్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి. మొదటి నెల 15వ దినమున వారు రామసేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యన యెహోవా హతము చేసిన తొలిచూలందరినీ ఐగుప్తీయులు పాతి పెట్టుచుండగా ఇశ్రాయేలీలు ఐగుప్తులందరినీ అందరి కనుల ఎదుట జయోత్సవముతో బయలుదేరి వచ్చిరి. మొదటి నెల 14వ తారీఖు, జనవరి 14 అంటే సంక్రాంతి పండుగ వస్తుంది మనకి. సంక్రాంతి పండుగ అనగా అది పస్కా పండుగ. మొదటి నెల 14వ దినమున అన్నాడు. బాగా గమనించాలి మీరు బైబిల్ని. మొదటి నెల, సంవత్సరంలో మొదటి నెల 14వ దినమున అది పస్కా పండుగ. ఆ రోజున పస్కా పశువును వధించి, అనగా ఒక ఏమంటాం దాన్ని, ఏ కల్మషము లేని గొర్రె పిల్లను వధించి ప్రతి కుటుంబము ఆ గొర్రె పిల్లలు ఏమి మిగలకుండా తినేయమన్నాడు. వండుకొని తినేసి ఆ గొర్రె పిల్ల వధించగా వచ్చిన రక్తం ఉందే, పెద్దమ్మాయి విను, గొర్రె పిల్ల వధించగా వచ్చిన రక్తం ఉందే, ఆ రక్తం పోనీయొద్దు. అది గొర్రెపిల్ల రక్తం. ఆ గొర్రెపిల్ల రక్తమును మీ ప్రతి ఇంటిలోనూ ద్వారబంధమునకు రాయండి. పస్కా పండుగ రోజు అనమాట అది. మొదటి నెల 14వ రోజున. అంటే మన మాసాల్లోకి వస్తే, ఇంగ్లీష్ మాసాల్లోకి వస్తే జనవరి నెల 14వ తారీఖున పస్కాను వధించండి అన్నాడు. కొంతమంది మనవాళ్ళు చూడండి, కనుమ రోజున ఏం చేస్తారు? కనుమ రోజున ప్రతివాడు కోడిని తినాలి. అది కాదు, పస్కా పశువు అది. పస్కా బలి పశువును వధించి పండగ రోజున తినరేమో కానమ్మా, ఆ పండగ రోజు మరుసటి రోజు వస్తుంది కనుమ రోజు. అమ్మో, ఆ రోజు మాత్రం ఖచ్చితంగా మాంసం తినాల్సిందే. అంతకుముందు ఎన్నడూ తిన్నోడు కూడా మాంసం తింటాడు. తినాలి అమ్మ, మీరు కాదులే, తినాలి మాంసం. ఎందుకనంటే పస్కా పశువు, పస్కా బలి పశువును వధించి ఆ రక్తమును ద్వారబంధాలకు పోయింది. పూసారు వాళ్ళు 14వ తారీఖున. పూసిన తర్వాత అదే రోజు దేవాది దేవుడు ఆకాశము నుంచి మరణదూతను, సంహారకుడు అని ఉంటుంది బైబిల్లో, సంహారకుడిని పంపాడు. పంపి ఇక లాభం లేదు, ఈ ఫరో రాజు ఇశ్రాయేలీయులు వెళ్ళటానికి ఒప్పుకోవట్లేదు. ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? కనాన్ దేశానికి వెళ్ళాలి. వారి స్వస్థలానికి వాళ్ళ ఊరు వాళ్ళు వెళ్ళిపోవాలి. దాదాపుగా
ప్రియులరా, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు గడిపారు అక్కడంటే 430 సంవత్సరాలు. గమనించాలి మీరు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసత్వం కింద 430 సంవత్సరాలు జీవించారు. కఠోరమైన బానిసత్వం. ఆంగ్లేయుల పరిపాలనలో భారతదేశము 200 సంవత్సరాలు బానిసలుగా బ్రతికాము. ఆంగ్లేయుల యొక్క కబంధ హస్తాల్లో వారు దేశాన్ని అభివృద్ధి చేస్తే చేయవచ్చును కానీ, దేశంలో విద్యాబుద్ధులు నేర్పించవచ్చును కానీ, ఆంగ్లేయులు వారి చేతుల్లో కీలుబొమ్మలాగా మన భారతీయులను చేసి 200 సంవత్సరాలు పాలించారు మనల్ని. మనకు స్వతంత్రం వచ్చి అన్నాళ్ళు మహా అయితే 75 ఏళ్ళు అయిందేమో. కానీ మనం వాళ్ళ చేతులు ఎంతకాలం ఉన్నాం? 200 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నాం మనం. అంటే మన స్వతంత్ర భారతదేశం కంటే బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్న ఆ చీకటి రోజులు ఎక్కువ. 200 ఏళ్ళు ఎక్కడ, 75 ఏళ్ళు ఎక్కడ? ప్రియులరా, ఐగుప్తులో ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. కఠోరమైన బానిసత్వం, వెట్టి చాకిరీ అన్నారు కదా. భారతదేశంలో వెట్టి చాకిరీ నిర్మూలన అయిపోయింది, లేదు. ఆ రోజులు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశానికి వెట్టి చాకిరీ నిర్మూలన చేసేటంటే ఒక చట్టం ఏర్పాటు చేసింది. బాండేజ్ లేబర్ నిర్మూలన చేసేసి. కానీ వీళ్ళకి వెట్టి చాకిరీ 430 సంవత్సరాలు. వారు దేవునికి పెట్టిన మొర చివరికి ఆయన సన్నిధికి చేరింది. వాళ్ళు మూలిగారు. అయ్యా, ఇక మేము ఈ 430 సంవత్సరాలు ఇప్పటికే వెట్టి చాకిరీ చేసేసాం, అయిపోయింది. ఈ ఫరో రాజు మమ్మల్ని మనుషులుగా చూడటం లేదు, జంతువుల కంటే హీనంగా చూస్తున్నాడు. మేము ఆ దేశానికి వెళ్ళిపోవాలి, అతను వెళ్ళనివ్వట్లేదు మమ్మల్ని. ఏదో ఒకటి చెప్పి ఆయనకి మమ్మల్ని వెళ్ళనివ్వు ప్రభువా, మాకు ఒక నాయకుడిని ఏర్పాటు చేయి. ప్రభు వెంటనే ఒక నాయకుడిని ఇచ్చాడు. ఎవరైనా? మోషే నాయకత్వంలో 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీల్ని 6 లక్షల కాల్బలం అంటే మనుషులు, 6 లక్షల మంది పెద్దలే. పిల్లలు చూసుకుంటే ఎన్ని లక్షలు ఉన్నారు? దాదాపుగా 20 లక్షల మందిని ఒక చేతి కర్రతో ఒకే ఒక్కడు నడిపించాడు. ఆశ్చర్యం కదా అది. ఎంత ఆశ్చర్యం ప్రియులర్ అది. బైబిల్ సత్యాలు చదవండి. చక్కని సబ్జెక్ట్ ఇది. జరిగిన సత్యాలు, పురాణాలు కాదు ఇవి. ఎవరో కవులు రాసినటువంటి కావ్యాలు కాదు ఇవి. వాస్తవాలు ప్రియులరా. బైబిల్ అనగా వాస్తవం. అది ఉన్నది. నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను. మన దేవుడు ఉన్న దేవుడు, ఆయన లేని దేవుడు కాదు. ఎక్కడికో వెళితే కనబడే దేవుడు కాదు. ఆయన వెతుక్కుంటూ జిల్లాలు దాటి వెళ్ళక్కర్లేదు, రాష్ట్రాలు దాటి వెళ్ళక్కర్లేదు దేవుడిని చూడడానికి. చాలామంది రాష్ట్రాలు దాటి వెళ్ళిపోతున్నారు దేవుని దర్శనం కోసం. కాదు, దేవుని దర్శనము అది ఎక్కడ ఉన్నావో అక్కడ నేను ఉన్నాను అన్నాడు ఆయన. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. నువ్వు ఎవరివి అని మోషే అడిగినప్పుడు, ప్రభువా నువ్వెవరు అని చెప్పాలి. నేను నీ పేరు ఏమిటి, నువ్వు ఎవరు అని చెప్పాలి. నేను కొంతమంది అడుగుతారు, మీ దేవుడు ఎవరు? మా దేవుడు ఉన్నవాడు చెప్పాలి. నువ్వు నోరు తెరవరు కొంతమంది. మీ దేవుడు ఎవరని అడిగితే మేము వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం. అడగబాక మాకు మమ్మల్ని, మేము సీక్రెట్కి వెళ్తాం. అడగబాక నువ్వు సీక్రెట్కి వెళ్తున్నాం. ఎంతమంది కొంతమందికి బైబిల్ పట్టుకుని చర్చికి రావటానికి ఎంత భయమో. సజీవుడైన దేవుడు, నిన్ను బ్రతికించే దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, నిన్ను పోషిస్తున్న దేవుడు, ఆ దేవుడి గురించి చెప్పడానికి భయం ఏంటమ్మా? ఎవరు పోషిస్తున్నారు నిన్ను? నీ డబ్బు పోషిస్తుందా నిన్ను? నెవర్. నీ రక్త సంబంధులు పోషించలేరు నిన్ను, నెవర్. వాళ్ళు కొంచెం వృద్ధాప్యం వస్తే దగ్గర కూడా రానిరు. నీ దేవుడు ఎవరంటే ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడు అన్నాడు. అదే ఆయన పేరు. నేను ఉన్నవాడను, ఆయన పేరే అది. ఆయన ఉన్నవాడు, ఒకే నిజ రక్షకుడు. ఆ రోజున మొదటి నెల 14వ తారీఖున
వాళ్ళు ఒక పస్కా పశువును వధించారు. ప్రతి కుటుంబము ఒక గొర్రె పిల్లను వధించారు. ఎవరు? ఇశ్రాయేలీలో ఉన్న ప్రతి కుటుంబం ఒక గొర్రె పిల్లను వధించుకున్నారు. అదొక శాసనం, దేవుడిచ్చిన ఆజ్ఞ అది. ఆ రాత్రి అందరూ కలిపి దాన్ని భుజించాలి. చూడండి, వీళ్ళేమో భుజించి ఏం చేయమన్నాడు? ఆ రాత్రి మూటముళ్ళు సర్దుకోమన్నాడు. సర్దుకోండి. ఎన్నేళ్ళు ఉన్నారు మీరు? 430 సంవత్సరాలు ఉన్నారు కదా, ఇక టైం అయిపోయింది. ఇక మీరు బయలుదేరాలి. అక్కడి నుంచి బయలుదేరాలంటే సామాను సర్దుకోండి. ఎంత సామాను? ఇప్పుడు సామాను అది. ఒక ఇంటిలో 10 సంవత్సరాలు కనుక ఉంటే అద్దెకి ఆ ఇల్లు ఖాళీ చేయడానికి ఎంత కష్టమవుద్దో చెప్పలేం కదా. అద్దెకున్న వాళ్ళకి తెలుస్తుంది, అద్దెలకు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇంట్లో అద్దెకుంటే ఆ ఇల్లు వదలలేం. మళ్ళీ కొత్త ఇంటికి వెళ్ళి 2-3 నెలలు 6 నెలలు అయితే కానీ అలవాటు అవ్వం మనం ఆ కొత్త ఇంట్లో. పైగా సామాన్ ఎంత ఉంటుంది? బోల్డెన్ సామాను. 10 ఏళ్ళు ఉన్నావు ఆ ఇంట్లో. మంచాలు, మోటముళ్ళు, డైనింగ్ టేబుల్, అదే ఫ్యాన్లు, మొత్తం అంతా. కొంతమంది ఆ పొయ్యిలో పెట్టే పేళ్ళు కూడా వేసుకుంటారు, పోనీ ఒక చీపుర్లు, ఇవన్నీ మూట కడితే బోల్డంత అవుద్ది. రిక్షాల నిండా వచ్చేటప్పుడు రిక్షాలో వస్తే, వెళ్ళేటప్పుడు లారీ వేసుకెళ్ళాల్సి వస్తుంది, అంత సామాను ఉంటుంది. మేము కూచిపూడి నుంచి వచ్చినప్పుడు ఎంత సామాను వచ్చిందో, పెద్ద లారీ సామాను తీసుకు. వీళ్ళు బయలుదేరుతున్నారు, ఐగుప్తులో బయలుదేరుతున్నారు. ఆ రోజున జనవరి 14వ తారీఖు అర్ధరాత్రి స్టార్ట్ అయిపోతున్నారు వీళ్ళు. అప్పటికి 430 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళ పితరులు ఆ దేశంలో. మాటలా భారతదేశం నుంచి ఆంగ్లేయులు, బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలి వెళ్ళాలంటే మీకేం తెలుసు? ఆ రోజులో స్వాతంత్ర సమరయోధులను అడగండి, చెప్తారు. భారతదేశాన్ని వదిలిపెట్టడానికి వాళ్ళ వల్ల కాల. అమ్మో ఇది మా దేశం అన్నారు. 200 ఏళ్ళు పరిపాలించింది రాణి, బ్రిటిష్ రాణి ఎలిజబెత్ రాణి. ఈ దేశం మాది, ఈ దేశంలో ఉన్న ప్రతి కట్టడం మాది, విద్యాలయాలు మాయి, బస్ స్టాండ్లు మాయి, విమానాశ్రయాలు మాయి, అన్నీ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మాదే అన్నారు వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు. నో, మీరు ఇక్కడ ఏది కట్టుకున్నది మాదే, మీరు పరదేశులు, వెళ్ళిపోవాల్సిందే, గో బ్యాక్. గాంధీ మహాత్ముడు వారిని తుపాకీ లేకోకుండా సత్యాగ్రహంతో శాంతియుతంగా వాళ్ళ దేశాన్ని పంపించేశాడు. ఇప్పుడు ఈ 430 సంవత్సరాలు వెట్టి చాకిరి చేయించినటువంటి ఈ ఇశ్రాయేలీలు మొదటి నెల 14వ తారీఖున బయలుదేరుతుంటే, అదే సమయంలో 3వ వచనం చూద్దాం. 33:3. మొదటి నెల 15వ దినమున వారు రామశేషులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలులందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీలేమో జయోత్సవంతో బయలుదేరి. చప్పట్లు కొట్టాలి అందరూ ఒకసారి. మనం వాళ్ళేమో వారి తొలిచూలు పిల్లల్ని పాతిపెట్టున్నారు. అట్ ద సేమ్ టైం, ఒకే టైంలో జరుగుతూ ఉంది. వాళ్ళేమో సమాధుల్లో ఉన్నారు, వాళ్ళు ఏమంటే బరియల్ గ్రౌండ్లో ఉన్నారు వాళ్ళు. వీళ్ళేమో విజయోత్సవంతో బయలుదేరారు. ఎట్ ఎ టైం, ద సేమ్ టైం. మొదటి నెల 14వ తారీఖు అర్ధరాత్రి, అనగా తెల్లారితే 15వ తారీఖు 15 దినమున ఏమన్నాడు ఇక్కడ? త్వరగా చూడాలి. ఏమన్నా ఇక్కడ? 15వ దినమున. అందుకే 33వ అధ్యాయం ఇంటికి వెళ్ళి తప్పకుండా చదవాలి. రేపు మళ్ళీ దీని కంటిన్యూషన్ పాఠం ఉంది. ఈ పాఠం ఈరోజు నవ్వదు, ఇది చాలా పాయింట్లు ఉన్నాయి. 15వ తారీఖు అనగా 14 తెల్లవారుజామున అర్ధరాత్రి 12 తర్వాత. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు మనకి స్వాతంత్రం ఇచ్చి? ఎప్పుడు వెళ్ళారు చెప్పాలి మీరు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఎప్పుడు విడిచిపెట్టారు? మన జెండా ఎప్పుడు రెపరెపలాడింది భారతదేశంలో చెప్పాలి? ఏ రోజున? ఆగస్టు 14వ తారీఖున మధ్యరాత్రి, అనగా తెల్లారితే 15. అరే చప్పట్లు కొట్టుండారా? అరే దేశం గురించి కొట్టండి. దేశం అంటే గౌరవం ఉండాలి కదమ్మా. మనమందరము భారతీయులము. గుడివాడోళ్ళమా? గుడివాడ ఎక్కడిది? భారతదేశం. మనమందరం ఐ లవ్ మై కంట్రీ ఏంటంటారా మీలో? ఏంటది? కాదు, ఫస్ట్ మొదలు పెట్టయ్యా. ఇండియా ఈజ్ మై కంట్రీ. భారతదేశం నా మాతృభూమి. ఆల్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వీళ్ళందరూ నా ఏంటది? నా సహోదరు సహోదరీలు.
ఐ లవ్ మై నేను నా దేశమును ప్రేమించుచున్నాను. ప్రేమిస్తున్నావు ఆ దేశాన్ని? నువ్వు మొట్టమొదటిగా యు ఆర్ ఇండియన్. మొట్టమొదటిగా యు ఆర్ ఇండియన్, నేను భారతీయుడను అని. ఎంత గర్వం భారతీయుడని చెప్పుకోవటానికి. ఆ జెండా చూస్తేనే రోమాలు లెక్కపడుస్తాయి. మన జెండా చూస్తామా, చాలా బ్యూటిఫుల్ జెండా మనది. మన జెండా లాంటి అందమైన జెండా ప్రపంచంలో ఎక్కడా లేదు. 250 దేశాల్లో మన జెండా. మన జెండాని ఎవరు తయారు చేశారు మన జెండాని? కుర్రాళ్ళు ఎవరైనా చెప్తారేమో అనుకుంటా. ఆ ముసలాయిని మర్చిపోతే ఎట్లాగా? మా పింగళ వెంకయ్య గారు బట్టల పరమర్ అయింది. కృష్ణా జిల్లాలో బట్టల పరమర్ అయింది పింగళ వెంకయ్య గారు. పింగళ వెంకయ్య గారు గాంధీ గారు వెంకయ్య గారిని పిలిచి, వెంకయ్య గారు మన దేశానికి జెండా ఎట్లా ఉండాలో ఒక డిజైన్ చేసుకురా అన్నట్టు ఢిల్లీ. ఆయన కాంగ్రెస్ మహాసభ జరుగుతూ ఉంటే గాంధీ గారి అధ్యక్షతన పింగళ వెంకయ్య గారు బట్టల పరమర్ నుంచి ఒక జెండాను తయారు చేసుకుని దానికి ఒక రూపకల్పన చేశాడు. 3 రంగులు ఉంటే బాగుంటుంది. మరి 3 రంగులకి అర్థాన్ని చెప్పి, కాషాయం అంటే ఫలానా, తెలుపు అంటే ఫలానా, పచ్చ అంటే ఫలానా అండి గాంధీ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాడంట. అయ్యా ఇది పరిస్థితి. షబాష్ వెంకయ్య గారు, బ్రహ్మాండంగా చేసావు మన జాతీయ జెండాని. మధ్యలో చక్రం పెట్టారు, అశోక్ చక్రం. దానిలో ఎన్ని అశోక్ చక్రంలో ఎన్ని ఏముంటుందండి, ఎన్ని గీతలు ఉంటాయి, లీవ్స్ ఎన్ని ఉంటాయి చెప్పాలి. చెప్పారా కొడతానేనా? ఎన్ని ఉంటాయి? 24 కరెక్టేనా? మరి 24 చెక్ చేయండి ఒకసారి. 24 చక్రాలు ఉంటాయి దానిలో. దానికి కూడా ఒక అర్థం ఉంది. నీ దేశం గురించి నీకు తెలియాలి. నువ్వు ఇండియన్వి, నువ్వు భారతీయురాలు. నీ దేశం గురించి, నీ దేశం ఎలాగా స్వాతంత్రం తెచ్చుకుందో, ఆ స్వాతంత్రాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియాలి నీకు. బికాజ్ యు ఆర్ ఇండియన్. మళ్ళీ వెళ్తున్నారు వీళ్ళు. బికాజ్ యు ఆర్ ఇండియన్. ప్రియులారా, ఐగుప్తులో ఇశ్రాయేలీయులకు స్వాతంత్రం వచ్చింది. ఎన్ని సంవత్సరాలకి? 430 సంవత్సరాలకి స్వాతంత్రం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? మొదటి నెల 14వ తారీఖున అర్ధరాత్రి, అనగా తెల్లారితే 15. ఆ 15వ తారీఖున బయలుదేరుతుంటే వీళ్ళేమో మోటామూళ్ళన్నీ పట్టుకుని, ఆ బళ్ళు పట్టుకుని బయలుదేరుతున్నారు. మోషే గారు అందరూ ఏమా అయిందా? కొంతమంది బయలుదేరరామా, కొంతమంది ప్రయాణం అవటానికి 3 గంటలు పడుద్ది. బజార్ వెళ్తే కొంతమందికి ఎన్ని గంటలు పడద్దమ్మా? 3 గంటలు. అబ్బో, అద్దం ముందు నిలబడితే తీసుకురామా. అద్దం ముందు నిలబడితే అరే రే 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 ఏం రాస్తారో తెలియదు. మొత్తం మీద 3 గంటలు. ఆగండి కాసేపు. ఈ మధ్య లేడీస్ కాదు నిలబడేది, మగపిల్లలు కూడా మొదలెట్టారు. అది రాసి ఇదేదో ఈ జుట్టు ఒకటి అది పైకి అట్లా వేసేసి, ఈ జుట్టు ఇటు నుంచి తీసి ఇట్లా వదులుతున్నారు కొద్దిగా. ఏంటది? ఎవరిని చూసినా ఆడే అనుకుంటా నేను. ఆ క్రాఫ్ వేసినవాడు ఎవడైనా అట్ట కనపడుతున్నాడు నాకు. ఒకరోజు నేను చూసి, ఏమయ్యా రఘు ఇక్కడ ఉన్నాడు ఏంటి? రఘు అన్నా. కాదండి, అరే నాన్న సారీ నాన్న, ఎవడు చూసి రఘులో కనపడుతున్నాడు. ఎందుకని క్రాఫ్ అంతా అదే. తర్వాత పాప రఘు క్రాఫ్ తీసేసినట్టున్నాడు. గమనించాడు నేను. ప్రియులారా, వీళ్ళు బయలుదేరటం, మోషే అందరిని లెగ్గొట్టాడు. బయలుదేరండి, మొత్తం టైం అయిపోయింది, టైం 12 దాటిపోయింది, బయలుదేరాలి. ఎంతమంది? 6 లక్షల మంది. 6 లక్షల మంది. ఎన్ని కుటుంబాలు! వాళ్ళందరినీ ఒక మేస్త్రిలాగా, ఒక నాయకుడిగా కర్రోడు పట్టుకున్నాడు మోషే. అందరిని లెగ్గొట్టాడు. ఆ రాత్రి అర్ధరాత్రి పిల్లల్ని జల్లల్ని భుజాన వేసుకుని ప్రియులారా బయలుదేరుతుంటే చూడండి ఒకసారి, 6 లక్షల మంది, 6 లక్షల మంది, అన్ని వేల లక్షల కుటుంబాలు ఒకేసారి ప్రయాణమైనవి. గమనించాలి, ఒకేసారి ప్రయాణమైనవి 6 లక్షల మంది. అనగా 4-5 గుడివాడలు కలుపుకుంటే, 4-5 గుడివాడలు కలుపుకుంటే ఒకేసారి ప్రయాణం అయితే ఎట్లా ఉంటుందో ఆలోచించండి ఒకసారి.
వారి బళ్ళు, వారి గుర్రాలు, వారి గాడిదలు, వారి పనివారు, వారి వ్యవహారం, వారి కోళ్ళు పెంచుకుంటారు. కోళ్ళు, కుక్కలు, గాడిదలు, పక్షులు, వాడికి ఆస్తిపాస్తులు, బంగారం, వెండి మొత్తాన్ని మూట కట్టేశారంతే. మూట కట్టేశామా, బాగా వినండి. ఒక్కసారి బయలుదేరేళ్ళు వాళ్ళు. బయలుదేరుతుంటే బైబిల్ చెప్తుంది విజయోత్సవముతో, ట్రయంఫ్లెస్ అన్నాడు ఇంగ్లీష్లో దాన్ని. విజయోత్సవముతో నేను మా ఊరు వెళ్ళిపోతున్నా. ఆడపిల్లలు చూడు, పెళ్ళైన వాళ్ళు పుట్టింటికి రావటానికి నెలకి 20 సార్లు వస్తుంది. కానీ 21వ బయలుదేరితే ఎట్లా ఉంటుంది మొహం? 1000 బల్బులు కాంతి. ఎక్కడికి వెళ్తుంది పిల్ల? ఎక్కడికి వెళ్తుంది? పుట్టింటికే. మా ఇంటికి వెళ్తున్నామండి. మా ఇంటికి వెళ్తే భర్త 15,000 రూపాయలు చీర కొన్నా ఇబ్బంది లేదు, కానీ ఏమండి బాగుందని అనలేదు. వాళ్ళ తమ్ముడు పుట్టింట్లోనమ్మా, వాళ్ళ అన్నయ్య 250 రూపాయల చీరే కొంటాడు. అబ్బా మా తమ్ముడండి. ఈసారి పండగకి మా తమ్ముడండి ఏమి చీర కొన్నాడో 250 రూపాయలే. భర్త 15,000 రూపాయలు చీర కొంటాడు. వీళ్ళు పుట్టింటికి బయలుదేరుతున్నారు. 430 సంవత్సరాల తర్వాత దాసత్యం విడిచిపెట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? కనాను దేశానికి వెళ్తున్నారు. వాళ్ళ పుట్టింటికి. వాళ్ళ సంతోషానికి అవదలేవు. ఏమి సంతోషంగా ఉన్నారో. కానీ అదే రోజు, అదే టైంలో, అదే గంటలో ఇశ్రాయేలీలు, ఆ ఐగుప్తీయులు, ప్రతి ఇంటిలో ఒక శవం ఉంది ప్రియులారా. ప్రతి ఇంటిలో తొలిచూలు మగబిడ్డ శవం దాగి ఉంది. ఆలోచించండి ఒకసారి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రభువా, విశ్వాస జీవితంలో ఎన్ని మజిలీలు. ఇశ్రాయేలీలు మొదటి నెల 14వ తారీఖున 14వ దినమున పస్కా పండుగను ఆచరించి 15వ దినమున వారు బయలుదేరి ప్రభువా ఐగుప్తులో నుంచి బయలుదేరి వాళ్ళు సుక్కోతుకు ప్రయాణమయ్యారు. ఆ ప్రయాణంలో ఎన్ని మజిలీలు చేశావు. ఇశ్రాయేలీలు 6 లక్షల మంది ఒకేసారి ప్రయాణమై ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చేసారు. ఐగుప్తుని విడిచిపెట్టారు. ప్రభువా, ఐగుప్తు అనే పాపమును విడిచిపెట్టి మేము విమోచన అనగా మారు మనసు, నీవిచ్చే మారు మనసు విమోచన, నీ క్రయధనమును మాకు విమోచన క్రయధనముగా నీ రక్తమును మా కొరకు అర్పించి ప్రభువా, గొర్రెపిల్ల రక్తము ద్వారా, పస్కా పశువును వధించటం ద్వారా, ఆ పస్కా పశువును వధించిన రక్తము ద్వారా, ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా మాకు విమోచన సంభవించింది. ఆ మారు మనసు తర్వాత ఎర్ర సముద్రం అనుభవంలోకి నేర్పించావు. ఎర్ర సముద్రంలో వారు బాప్తిసం పొందారు. 6 లక్షల మంది ఒకేసారి బాప్తిసం పొందారు. మోషే వారికి నాయకత్వం వహించి వారికి బాప్తిసం ఇచ్చాడే. అంత మాత్రం చేత ఆగలేదు వారి ప్రయాణం ప్రభువా. ఎర్ర సముద్రం నుంచి వారు వారు అరణ్య మార్గంలోనికి ప్రయాణం వెళ్ళారు. అరణ్యంలో 40 సంవత్సరాలు వారిని ఎన్ని తరబీదిచ్చావు. అరణ్య అనుభవాన్ని 40 సంవత్సరముల అరణ్య అనుభవాన్ని వారు అనుభవించారు. చివరికి వారు ప్రభువా కనాను దేశానికి చేరటానికి ఒక ప్రక్కన ప్రభువా మారా అనుభవంలోకి వెళ్ళారు. దాని తర్వాత ఎలీము అనుభవంలోకి వెళ్ళారు. ఎలీము తర్వాత రెఫీదీముకి వెళ్ళారు ప్రభువా. వాళ్ళు అక్కడ నుంచి సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళారు. ఆ సీనాయి పర్వతము తర్వాత ప్రభువా వారికి ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత వారు నేరుగా పరలోక రాజ్యం అనబడేటటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క కనాను దేశంలోకి వెళ్ళిపోయారే. మా జీవితం ఒక ప్రయాణం అన్నావు ప్రభువా. ప్రతి విశ్వాసి ఒక ప్రయాణమే ఇది. ఈ 2013 దాటి 2023 దాటి 2024లోకి వెళ్ళిపోతున్నాం మేము. ఎన్ని ప్రయాణములు మాకు ప్రభువా. ఎన్ని సంవత్సరాలు, దాదాపుగా 40 సంవత్సరాలు లేక 30 సంవత్సరాలు, కొంతమంది 50 సంవత్సరాలు ప్రయాణంలో వెళ్ళిపోతున్నాం. సంవత్సరం వెంబడి సంవత్సరం వెళ్ళిపోతా ఉంది ప్రభు.
నూతన సంవత్సరాలకు వెళ్ళిపోతున్నాం. మేము ఆఖరి క్షణాల్లో ఉన్నాం. కొన్ని క్షణాల్లో నూతన సంవత్సరాలకు వెళ్ళిపోతున్నాం. ప్రభువా, మా జీవితాలను నూతనపరచండి. పాతవి గతించను. పాత జీవితము, పాప జీవితము, రోత జీవితము, ఈ లోక సంబంధి జీవితం ప్రభు, ఇది వ్యర్థమైన జీవితం అని మాకు తెలిసి కూడా వెళుతున్నామే. తెలిసి కూడా ప్రభు నీ ఆజ్ఞను పాటించలేకపోతున్నామే. ఎంత విచారం ప్రభువా. ఒకసారి మాకు గ్రహింపు దయచే. మేము యాత్రికులం, పరదేశులమని గ్రహింపు మాకు దయచే. ఈ లోకం మాది కాదు, ఈ ఊరు మాది కాదు ప్రభు. ఏదో ఒక రోజున విడిచిపెట్టాలి దీన్ని. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే తర్వాత 10 ఏళ్లకే ఎప్పటికైనా విడిచిపెట్టవలసింది లోకాన్ని. మేము చక్కని గ్రహింపు మాకు దయచేయండి. విన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.